జూబ్లీస్లో ఇటు మరి ఆమె ఏడుస్తున్నారగా. ఆమె ఏడుస్తున్నది ఎందుకనంటే మొగడు చచ్చిపోయే పాపం ఏ ఆడదానికన్నా పుట్టేడు దుఃఖం ఉంటది. ఆ దుఃఖం మోలు కూడా తీరరు. అబ్బాయి చచ్చిపోయినా మర్చిపోతాం కానీ మొగడు చచ్చిపోతే మరవం మనము. అసలుంటే ఆమె బయట ఏమోదో ప్రజలకి వస్తే ఆమెకి ఇట్లా వణుకు ఉడుతున్నది పాపం. ఏం మాట్లాడాలి ప్రజలతో? గోపి ఆమెను ఎంత మంచిగా కుమారంగా మారాని ఎక్క చూసుకొని పెంచిండు ఆమెను. ఇంట్లో ఏం తెలియని ఆమె తీసుకొచ్చి ఆ మొన్న నేను చూస్తే తెలుస్తుంది రోడ్ల మీద ఆమెకు నడవనికి వస్తలేదు. ఆ రోడ్ల మీద పూల పాన్పు మీద నడిపించిండు మా అన్న పాపం వద్దు. ఆమె తీసుకుపోయి అట్లా నడిపించి ఈ గల్లీలా ఆ గల్లీలా తీసుకుపోయి నిలబెట్టి గిలతో గాలతో మాట్లాడంటే ఎత్తు శీతులు తెలియని మనిషి ఆ మైకురాలు. వీళ్ళేమో వీళ్ళ స్వార్థంకు వీళ్ళు కబ్జా పెట్టుకున్న కాయిదాలు వాళ్ళ దగ్గరనే ఉండే, వీళ్ళు చేసిన దోపిడీలు అన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండే. ఇంకా ఎట్లా పట్టుక రావాలంటే సునీతమ్మని ముంగడికి నువ్వు కాలం ముందుగాల వెనకకి మేము ఇంట్లోకి చూడతాం, మాకు కావాల్సినవి తీసుకొని బయట పడతాం అని ఇక్మత్ చేసిండు మన రామన్న. రామన్న చేసిన డ్రామాలు. అందుకే ఆమె ఏడుస్తుంది. సరే ఈ కథ అట్లా ఉంది. ఇదేంది మనవరాల అధైర్యపడొద్దు, అందరినీ ఆదుకుంటాం. వరి పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. నష్టపోయిన రైతుకు ఎకరానికి 10,000 అందజేస్తాం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం. మెంతా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల తీవ్ర నష్టం జరిగింది. నాలాలను కబ్జా చేసి అడ్డంకులు సృష్టిస్తే ఎవరిని వదలొద్దు, సీఎం రేవంత్ రెడ్డి అన్న వార్నింగ్. అయితే ఒక మాట వెనకటికి అప్పుడు ఒకసారి ఈ కేసీరావు రాజ్యం ఉన్నప్పుడు ఈ ఖమ్మము, వరంగల్, కరీంనగర్ ఇక్కడ మాత్రం ఈ గాలి ద్వారాలు వచ్చి మామిడికాయలు, వరిసేన్లు, మొక్కజొన్న, చెడ్డ పడ్డ, గొడ్డు, గోద, వరిసేల కాంచి అడ్డం అనుకున్నాయి ఆ గాలికి. అంతేనా కదా? అయితే ఈ రేవంత్ అది మన కేసీరావు ఏం చేసిండప్పుడు గాలి మోటార్లో పైన కట్టిండు, సర్దిపోయి పెట్టుకుండు. అయితే నేను వస్తున్నా అని పోయినాక ఆడికి పోయినాక నేను సర్దిపువ్వ తినే లోపే తిని మళ్ళీ మా ఇంటికి పోయే లోపే పైకం పడుతుంది మీ అకౌంట్లల్లా, మీకు నష్టపరిహారము ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిండు. పడ్డది మరే అది? ఏ కేసీరావు చెప్పినప్పుడు పడ్డాయి. అలా మంత్రుల ఎమ్మెల్యేల అకౌంట్లో పైసలు పడలేవా? నష్టం కిందికి పడలేవా? పడ్డాయి. కేసీఆర్ కాక చెప్పింది అన్ని నిజాలే. పడ్డాయి కానీ మనకు కాదు, వాళ్ళకు పడ్డాయి. ఎవరు పడ్డాయి? ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఈ శాంక్షన్ చేయించుకున్నాడు, వాళ్ళకు పడ్డాయి. వాళ్ళ అకౌంట్లలో వేసుకున్నాడు. మరి ఏ ప్రజలకు పడ్డాయి? అసలు ఈ జరిగింది ఎందుకు? అసలు ఆ తుఫాను, ఆ వరదలు దేనికోసం వచ్చినాయి? ఆడ ఇంత గుంట లేక ఖాళీ జాగా అనడంగానే అది కబ్జా పెట్టుకోవాలి. ఏ ఎమ్మెల్యేకో ఎంపీకో బినామీలు పెట్టాలి, ఏ డ్రైవర్కో ఏ పిఏలకో బినామీలు పెట్టాలి, కబ్జాలు పెట్టుకోవాలి. ఇక తుఫాన్లు వరదలు రాకపోతే ఇంకేమొస్తాయి? మరి ఏంది కావచ్చు ఈ వరంగల్ మొత్తం ఇట్లా పాడైపోతుంది అంతా? అదే కాక కబ్జాలు ఎవరు పెట్టిరు? కబ్జాలు టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు ఉండ్రి. ఊరికి పాలు పెట్టే భూమి అంటవా? పాలు పెట్టిన కబ్జాలకి ఈ పరిస్థితి వచ్చింది. మరి ఇన్నేళ్ల కింద లేని పరిస్థితులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? కబ్జాలు పెడితే ఈ ఎట్లా ఎందుకు మునిగిపోతుంది? కబ్జాలు పెట్టుకొని అట్లా కట్టడాలు, బిల్డింగులు, ఇల్డింగులు అన్ని కట్టుకునే నీళ్ళేడ నిలబడితే చెప్పు. ఇదా సామాన్ పెట్టుకుంటే నువ్వు ఏడవంటావు? బయటనే కదా. అయితే చెరువును కబ్జా పెట్టి వాళ్ళు 10 మంది కబ్జా పెట్టుకొని 10 మంది కోటీశ్వర్లు అయితే 1000 మంది బీద ప్రజలు రోడ్డు మీద పడుతున్నారు. అయ్యో దానికి మళ్ళీ వాళ్ళు చేసిన కథకి, మళ్ళీ మన కేసీఆర్ కాక చేసిన కథకి మళ్ళా నెత్తి నొప్పి మొత్తము మన రేవంత్ అనేది భరిస్తున్నాడు. ఏం చూడకో ఎకరకు 10,000 ఇస్తాడంట. మరి ఇప్పుడు ఈయన మరి మాట మీద ఇచ్చేనా పెద్ద మనిషి? ఇస్తాడు. ఈయన మాట ఇచ్చినట్టు ఇస్తాడు. అంతేనా? ఇస్తాడు. ఒక వెనక ముందు కావచ్చు, అది ఎవరికైనా సాధ్యమే గాని ఇస్తాడు. ఎకరకు 10,000 ఇస్తాడంట. మళ్ళీ అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఏమన్నా అయితే చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాడంట. ఇస్తా అన్నాడు. సరే ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇంకేముంది? హైదరాబాద్ వీధుల్లో రై సిటీకి 2,000 ఎలక్ట్రిక్ బస్సులు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నిలబెట్టడంతో మరో అడుగు. మా పచ్చ బస్సులు మనలో వస్తున్నాయా? వస్తున్నాయి. పోతాయి రైలు పెట్టెలు. అయ్యా ముంగడ బస్సు వెనక పొగ ఎనుకున్నోడికి ఏమన్నా గానీ కళ్ళు కనబడకుండా అదే బస్సుకు పోయి గుద్దుకున్నా సరే పోయినాయి. అసలు బస్సులన్నీ పోతాయి. ఎందుకంటే మనం కూడా
రాను రాను చదువుకున్న పోరగాళ్ళు ఎక్కువ అయినరు, మన దగ్గరకి ఇస్తుంటే గిట్లున్నదని చెప్పి పక్క దేశంకు పోతున్నాడు. మన దేశం మనం మంచిగా చేసుకుంటే మన దగ్గర చదువుకున్న పోరగాళ్ళు తెలియమంతులు అందరూ మన దేశంలోనే ఉంటారు, మనమే బాగుపడతాము. మన దేశంకి